గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై క్లాస్. ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 2.5లోని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ చెప్పుకోబోతున్నాం. మనం ప్రీవియస్ వీడియోలో ప్రాబ్లం నెంబర్ 14 వరకు సొల్యూషన్ చెప్పుకోవడం జరిగింది. నౌ 15th ప్రాబ్లం. కింది దీర్ఘచతురస్రాల వైశాల్యాలకు ఇవ్వబడిన సమాసాలను బట్టి పొడవు వెడల్పులకు తగిన అనుకూల కొలతలు విలువలు తెలపండి. ఓకేనా స్టూడెంట్స్? హియర్ give possible expressions for the length and breadth of the rectangle whose area is given by అని ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది స్టూడెంట్స్. హియర్ ఈ ఎక్స్ప్రెషన్ ఏంటంటే ఇదేం చెప్తుంది స్టూడెంట్స్? దిస్ ఈజ్ ద ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్. ఓకేనా స్టూడెంట్స్? ఈ ఎక్స్ప్రెషన్ అనేది ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్. అయితే మనము లెంత్ అండ్ బ్రెడ్త్ కనుక్కోవాలి. అంటే దీన్ని ఫ్యాక్టరైజ్ చేస్తే ప్రొడక్ట్ ఆఫ్ 2 లీనియర్ పాలినామియల్స్కి రాసుకోవాలి. అంటే వన్ ఈజ్ లెంత్ అవుతుంది, ఇంకొకటి బ్రెడ్త్ అవుతుంది స్టూడెంట్స్. ఈ రెండింటిని కూడా సేమ్ ఆ విధంగా మనం ఫ్యాక్టర్ చేసేసి మనం లెంత్ని బ్రెడ్త్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా స్టూడెంట్స్? గివెన్ ఫస్ట్ ప్రాబ్లం తీసుకుందాం స్టూడెంట్. 4a² + 4a - 3 ఏంటి స్టూడెంట్స్? ఇది దీర్ఘచతురస్ర వైశాల్యాలకు ఇవ్వబడిన సమాసం. ఇది దీర్ఘచతురస్ర వైశాల్యము. దిస్ ఈజ్ ఏమవుతుంది స్టూడెంట్స్? ఇది ఈ సమాసం అనేది ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ అనేది ఏమవుతుంది? దీర్ఘచతురస్ర వైశాల్యం అవుతుంది. ఓకే, దీర్ఘచతురస్ర వైశాల్యము ఈజ్ ఈక్వల్ టు 4a² + 4a - 3. ఓకేనా స్టూడెంట్స్? మనం దీని నుంచి మనం L × B ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా స్టూడెంట్స్? దిస్ ఈజ్ దీర్ఘచతురస్ర వైశాల్యం ఏంటి స్టూడెంట్స్? పొడవు ఇంటూ వెడల్పు. L × B ఈజ్ ఈక్వల్ దిస్ వన్, 4a² + 4a - 3. ఓకేనా స్టూడెంట్స్? మనము ఇక్కడ దీన్ని ఫ్యాక్టరైజ్ చేద్దాం. 4a² + 4a చూడండి స్టూడెంట్స్, 4a² × -3 ఏమవుతుంది? 4a² × -3 అనేది -12a² అవుతుంది. అంటే ఇక్కడ 4aని మనము సమ్ ఆఫ్ 2 టర్మ్స్గా రాసుకోవాలి. అంటే నేను రాస్తుంది చూడండి స్టూడెంట్స్, 6a - 2a. చూడండి, యాడ్ చేస్తే 4a. మన వీడి యొక్క ప్రోడక్ట్ ఏమవుతుంది? 4 × 3 12 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ -12a². చూడండి, 6a × -2a అంటే a × a² 6 2 = 12 -12a². ఓకేనా? -3. చూడండి స్టూడెంట్స్, ఫస్ట్ 2 టర్మ్స్ నుంచి 2a టేకెన్ యాస్ కామన్ తీసుకుంటే ఇక్కడ 2a ఉంటుంది ప్లస్ 3 స్టూడెంట్. నెక్స్ట్ లాస్ట్ 2 టర్మ్స్ నుంచి -1 కామన్ తీసుకుంటే 2a + 3. ఓకేనా స్టూడెంట్స్? నౌ అగైన్ 2a + 3. ఇక్కడ 2a + 3 ఇస్ కామన్. వాట్ ఈస్ రిమైనింగ్? 2a - 1. ఓకేనా స్టూడెంట్స్? ఇదేంటి? దిస్ ఈజ్ ఈక్వల్ టు L × B. ఓకే, నో హియర్ లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సో దీని నుంచి ఏమని చెప్పొచ్చు స్టూడెంట్స్? దేర్ఫోర్ లెంత్ అంటే L ఈజ్ ఈక్వల్ టు, లెంత్ మీన్స్ L ఈజ్ ఈక్వల్ టు a + 3, బ్రెడ్త్ B ఈజ్ ఈక్వల్ టు 2a - 1. ఓకేనా స్టూడెంట్స్? ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్ అనేది ఏమవుతుంది స్టూడెంట్స్? దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యము. దిస్ ఈజ్ ద ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్. దీన్ని మనము L × B అంటే మనం ఫ్యాక్టరైజ్ చేసి ఏమవుతుంది స్టూడెంట్స్? ఫస్ట్ 2a + 3 ఈజ్ ఏమవుతుంది స్టూడెంట్స్? L అవుతుంది. 2a - 1 ఈజ్ B. ఓకేనా స్టూడెంట్స్? నౌ సెకండ్ ప్రాబ్లం. 25a² - 35a + 12. ఓకేనా స్టూడెంట్స్? ఇదేంటి స్టూడెంట్స్? దిస్ ఈజ్ ద ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్. దిస్ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ రిప్రజెంట్స్ ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ అనమాట. సో దిస్ ఈజ్ ఈక్వల్ ఏమంటారు స్టూడెంట్స్? దీర్ఘచతురస్ర వైశాల్యము ఈజ్ ఈక్వల్ 25a² - 35a + 12. ఓకేనా స్టూడెంట్? దిస్ ఈజ్ ఈక్వల్ L × B ఈజ్ ఈక్వల్ టు 25a² - 35a + 12. ఓకేనా స్టూడెంట్స్? ఇక్కడ నుంచి మనం L, B వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? చూడండి స్టూడెంట్స్, దీన్ని మనము 25a² × 12. 25 × 12 ఈజ్ 300a² స్టూడెంట్స్. సో 35aని ఏం రాస్తున్నాం స్టూడెంట్స్? 20a - 15a + 12. చూడండి స్టూడెంట్స్, యాడ్ చేస్తే -35a. వీటి యొక్క ప్రోడక్ట్ ఏమవుతుంది? -× - ప్లస్
20 into 15 అంటే 300 a into a square. ఓకేనా స్టూడెంట్స్? నౌ here 5a taken as common. 5a taken as common. Here 5a minus 4. 5a minus 4. Next last two terms నుంచి minus 3 taken as common. ఏమవుతుంది స్టూడెంట్స్? దిస్ ఈస్ 5a minus 4. ఓకేనా? చూడండి 5a minus 4 ఈజ్ కామన్. 5a minus 4, 5a minus 3. ఓకేనా స్టూడెంట్స్? L into b. L into b is equal to ఏమంటారు స్టూడెంట్స్? 5a minus 3 into 5a minus 4. సో దీని నుంచి మనము లెంత్ L is equal to ఏమవుతుంది స్టూడెంట్స్? 5a minus 3. b is equal to ఏమవుతుంది స్టూడెంట్స్? 5a minus 4. ఓకేనా స్టూడెంట్స్? ఇక్కడ మనము ఇక్కడ ఎక్స్ప్రెషన్స్ ఇస్తే స్టూడెంట్స్ గివ్ పాసిబుల్ ఎక్స్ప్రెస్ ఫర్ ద లెంత్ అండ్ ద బ్రెడ్త్ ఆఫ్ ద రెక్టాంగిల్ whose ఏరియా ఈజ్ గివెన్ బై అన్నాడు. అంటే దీస్ ఆర్ ద ఏరియాస్ ఆఫ్ ద రెక్టాంగిల్. దీని నుంచి లెంత్ బ్రెడ్త్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే దీన్ని ఫ్యాక్టరైజ్ చేసి మనం లెంత్ ఏంటి బ్రెడ్త్ ఏంటి. ఇక్కడ 5a minus 3 ఈజ్ బిగ్గర్ దాన్ 5a minus 4. కాబట్టి ఇది 5a minus 3 అనేది లెంత్ అవుతుంది, 5a minus 4 అనేది బ్రెడ్త్ అవుతుంది స్టూడెంట్స్. ఇక్కడ చూడండి 2a plus 3, 2a minus 1. 2a plus 3 is the big value, bigger than 2a minus 1. So 2a plus 3 is the length of the rectangle, 2a minus 1 is the breadth of the rectangle. Okay na students? Now 16th problem. కింద దీర్ఘగణ ఘనపరిమాణాలకు ఇవ్వబడిన సమాసాలను బట్టి దీర్ఘగణం యొక్క అనుకూల కొలతలు తెలపండి. వాట్ ఆర్ ద పాసిబుల్ పాలినామియల్ ఎక్స్ప్రెషన్స్ for the dimensions of the cuboids whose values are given below. These are the values of the cuboid. మనం వీటి యొక్క క్యూబాయిడ్ యొక్క డైమెన్షన్స్ మనము ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా స్టూడెంట్స్? ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది. ఓకేనా చూడండి స్టూడెంట్స్, ఘనపరిమాణానికి ఇవ్వబడిన సమాసం. ఇవేంటి? ఈ సమాసం అనేది దీర్ఘగణం యొక్క ఘనపరిమాణాన్నిగా ఇవ్వబడినది. సో మనము ఫస్ట్ ప్రాబ్లంకి సొల్యూషన్ చూద్దాం. 3x cube minus 12x cube. 12x. ఓకేనా స్టూడెంట్స్? ఇక్కడ ఇది ఏంటి స్టూడెంట్స్? ఇది దీర్ఘగణం యొక్క ఘనపరిమాణం. ఓకేనా? దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాద్దాము? దీర్ఘగణం యొక్క ఘనపరిమాణము. దిస్ ఇస్ ద వాల్యూమ్ ఆఫ్ ద క్యూబాయిడ్. ఓకేనా? ఫస్ట్ ప్రాబ్లం ఇదేంటి? వాల్యూమ్ ఆఫ్ ద క్యూబాయిడ్ is equal to 3x cube minus 12x. అయితే స్టూడెంట్స్ మనం ఇక్కడ దీర్ఘగణం యొక్క లెంత్ బ్రెడ్త్ హైట్ ఫైండ్ అవుట్ చేయాలి దీని నుంచి. ఓకేనా? ఓకే, దీర్ఘగణం యొక్క ఘనపరిమాణం ఈజ్ ఈక్వల్ టు ఏంటి స్టూడెంట్స్? L ఇంటూ B ఇంటూ H. ఓకేనా? లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హెచ్ కదా. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్ టు 3x క్యూబ్ మైనస్ 12x. ఓకే స్టూడెంట్స్, స్టూడెంట్స్ హియర్ 3x ఈజ్ కామన్ ఇన్ బోత్ 2 టర్మ్స్. ఇందులో 3x క్యూబ్ మైనస్ 12xలో 3xని మనం కామన్ తీసినట్లయితే ఏమవుతుంది స్టూడెంట్స్? 3x కామన్ తీస్తే ఇయర్ x స్క్వేర్ మైనస్ 4. ఓకేనా స్టూడెంట్స్? x స్క్వేర్ మైనస్ 4. మళ్ళీ దీన్ని x స్క్వేర్ మైనస్ 4 ఏమని రాసుకో స్టూడెంట్స్? 3x ఇంటూ x స్క్వేర్ మైనస్ 4 అంటే 4 ఈజ్ ఈక్వల్ 2 స్క్వేర్. ఓకేనా స్టూడెంట్స్? సో x square minus y square ఐడెంటిటీ ద్వారా x minus y x plus 2. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 3x ఇంటూ x plus 2 ఇంటూ x minus 2. ఓకేనా స్టూడెంట్స్? ఐడెంటిటీ x square minus y square ఈజ్ ఈక్వల్ x plus y ఇంటూ x minus y. ఐడెంటిటీ ప్రకారం x square minus 2 square ఈజ్ ఈక్వల్ x plus 2 ఇంటూ x minus 2. చూడండి స్టూడెంట్స్, L ఇంటూ B ఇంటూ H ఈజ్ ఈక్వల్ 3x ఇంటూ x ప్లస్ 2 ఇంటూ x మైనస్ 2. ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన స్టూడెంట్స్ దీర్ఘగణం యొక్క అనుకూల కొలతలు తెలపండి. అంటే దిస్ దేర్ ఫోర్ L, దీని నుంచి L ఈజ్ ఈక్వల్ టు 3x, B ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 2 ఆర్ x మైనస్ 2, H ఈజ్ ఈక్వల్ టు x మైనస్ 2. ఓకేనా స్టూడెంట్స్? దీస్ ఆర్ ద ఏమవుతుంది? దీర్ఘగణం యొక్క ఏంటి కొలతలు అవుతున్నాయి. దీస్ ఆర్ ద డైమెన్షన్స్ ఆఫ్ ద క్యూబాయిడ్. ఓకే, నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం 12x² ప్లస్ 8y మైనస్ 20. ఇదేంటి స్టూడెంట్స్? ఇది దీర్ఘగణం యొక్క ఈ ఘనపరిమాణాన్ని రిప్రజెంట్ చేస్తుంది. సో మనం దీర్ఘగణం యొక్క ఘనపరిమాణం ఈజ్ ఈక్వల్ టు
12y square plus 8y minus 20. Okay students, L into B into H is equal to 12y square plus 8y minus 20. Okay students, 12y square plus 8y minus 20. ఇక్కడ చూడండి, మరి ఇక్కడ వాట్ ఈస్ కామన్? L into B into H. ఇందులో 3 టర్మ్స్లో కూడా 4 ఈస్ కామన్. 4 టేకెన్ as కామన్ స్టూడెంట్స్. 4 కామన్ తీసుకుంటే ఏముంటుంది స్టూడెంట్స్? ఇయర్ 2y స్క్వేర్ ఫస్ట్ టర్మ్, దిస్ ఈస్ 2y మైనస్ 5. ఓకేనా స్టూడెంట్స్? చూడండి, 4 2 జా 8y స్క్వేర్ ప్లస్ 4 2 జా 8 ఇయర్ 3 స్టూడెంట్స్. స్టూడెంట్స్ ఇక్కడ 4 ఇంటూ 3y స్క్వేర్ 12y స్క్వేర్, 4 ఇంటూ 2y 8y, 4 ఇంటూ మైనస్ 5 మైనస్ 20. ఓకేనా స్టూడెంట్స్? నౌ 4 ఇంటూ ఇక్కడ 3y స్క్వేర్ ప్లస్ 2y మైనస్ 5ని మనము దీన్ని ఫ్యాక్టర్ చేయాలి స్టూడెంట్స్. ఏమవుతుంది? మల్టిప్లై చేస్తే 15y స్క్వేర్, యాడ్ చేస్తే 2y రావాలి. అంటే 2y ఈజ్ ఈక్వల్ ఏమన్నా వస్తుంది స్టూడెంట్స్? చూడండి, 5y మైనస్ 3y, 5y మైనస్ 3y. చూడండి స్టూడెంట్స్, 5y మైనస్ 3y ఇస్ 2y, 5 ఇంటూ 3 ఇస్ 15, 5 ఇంటూ y స్క్వేర్ మైనస్ 15y స్క్వేర్. ఓకేనా? 4 ఇంటూ ఇదేమవుతుంది స్టూడెంట్స్? ఫస్ట్ 2 టర్మ్స్ నుంచి y టేకెన్ as కామన్. y కామన్ తీసుకుంటే ఇక్కడ ఏముంటుంది? 3y ప్లస్ 5. నెక్స్ట్ లాస్ట్ 2 టర్మ్స్ నుంచి మైనస్ 1 టేకెన్ as కామన్, 3y ప్లస్ 5. ఓకేనా? చూడండి స్టూడెంట్స్, 4 ఇంటూ ఏమవుతుంది? 3y ప్లస్ 5 ఈజ్ కామన్, 3y ప్లస్ 5 కామన్ తీస్తే y మైనస్ 1 ఈజ్ రిమైనింగ్. ఓకేనా స్టూడెంట్స్? దిస్ ఈజ్ ఈక్వల్ L ఇంటూ B ఇంటూ H ఈజ్ ఈక్వల్ 4 ఇంటూ 3y ప్లస్ 5 ఇంటూ 5 మైనస్ 1. స్టూడెంట్స్, L ఈజ్ ఈక్వల్ ఫ్రమ్ దిస్ ఏమవుతుంది? లెంత్ ఆఫ్ ద క్యూబాయిడ్ ఏమవుతుంది స్టూడెంట్స్? 3y ప్లస్ 5, 3y ప్లస్ 5, బ్రెడ్త్ B ఈజ్ ఈక్వల్ 4, H హైట్ ఈజ్ ఈక్వల్ టు y మైనస్ 1. ఓకేనా స్టూడెంట్స్? ఇక్కడ 2 సమాసాలు ఇవ్వడం జరిగింది. ఈ 2 సమాసాలు అనేవి ఏం రిప్రజెంట్ చేస్తున్నాయి? దీర్ఘగణం యొక్క ఘనపరిమాణం సూచిస్తున్నాయి. అయితే దీని నుంచి ఆ దీర్ఘగణం యొక్క వాల్యూస్ అంటే లెంత్, బ్రెడ్త్, హైట్ కనుక్కోవాలి స్టూడెంట్స్. ఇక్కడ దీర్ఘగణం యొక్క అనుకూల కొలతలు తెలపండి అన్నాడు. అంటే ఇక్కడ మనం L వాల్యూ, B వాల్యూ, H వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో దీస్ ఆర్ ద వాల్యూమ్స్ ఆఫ్ ద క్యూబాయిడ్. కాబట్టి L ఇంటూ B ఇంటూ H ఈజ్ ఈక్వల్ అని మనం ఇచ్చిన ఎక్స్ప్రెషన్ తీసుకున్నాము. దాన్ని మనం ఏం చేసినాము? ఫ్యాక్టరైజ్ చేసేసినాం. అంటే L వాల్యూ, B వాల్యూ, H వాల్యూని ఫైండ్ అవుట్ చేసినాం. ఓకేనా? ఈ సేమ్ ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం అలానే చేసినాం, సెకండ్ ప్రాబ్లం కూడా అలానే చేయడం జరిగింది. ఓకేనా స్టూడెంట్స్? ఓకే స్టూడెంట్స్, ఈ చాప్టర్లో లాస్ట్ ప్రాబ్లం దట్ ఈస్ 17th వన్. 2 ఇంటూ a స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ a ప్లస్ బి హోల్ స్క్వేర్ అయినా a ఈజ్ ఈక్వల్ టు b అని చూపండి. ఓకేనా స్టూడెంట్స్? ఇఫ్ 2 ఇంటూ a స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ a ప్లస్ బి హోల్ స్క్వేర్ దెన్ షో దట్ a ఈజ్ ఈక్వల్ టు b. ఓకేనా స్టూడెంట్స్? వాట్ ఈస్ గివెన్? 2 ఇంటూ a స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ a ప్లస్ బి హోల్ స్క్వేర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దాన్ని తీసుకుందాం. సొల్యూషన్ 2 ఇంటూ a స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ బి హోల్ స్క్వేర్. ఓకేనా స్టూడెంట్స్? దిస్ ఈజ్ గివెన్ అంటే అని ఇవ్వబడినది. ఓకేనా స్టూడెంట్? మనం ఏమని ప్రూవ్ చేయాలి స్టూడెంట్స్? ఇప్పుడు మనము a ఈజ్ ఈక్వల్ టు b అని చూపాలి. టు ప్రూవ్ దట్ a ఈజ్ ఈక్వల్ టు b. ఓకేనా? నా 2 ఇంటూ a స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ a ప్లస్ బి హోల్ స్క్వేర్ మీన్స్ a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఫస్ట్ ఐడెంటిటీ ప్రకారము a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బీ స్క్వేర్ అని తీసుకోవచ్చు కదా స్టూడెంట్స్. సో మనము a ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లేస్లో మనం a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బీ స్క్వేర్ని రాద్దాం. 2 ఇంటూ a స్క్వేర్ మీన్స్ 2a స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ బీ స్క్వేర్ మీన్స్ 2b స్క్వేర్ లెఫ్ట్ సైడ్ వాల్యూ. ఇక్కడ చూడండి స్టూడెంట్స్, a ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లేస్లో ఏం తీసుకుంటున్నాను? a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బీ స్క్వేర్. ఓకేనా స్టూడెంట్స్? ఇక్కడ చూడండి స్టూడెంట్స్, ఈ టోటల్ లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూని ఇక్కడ రైట్ సైడ్లో ఉన్న ఈ వాల్యూని లెఫ్ట్ సైడ్ తీసుకెళ్దాం స్టూడెంట్స్. రాస్తే ఏమవుతుంది? మైనస్ అవుతుంది. ఇక్కడ ప్లస్ కాబట్టి ఈ వాల్యూని లెఫ్ట్ సైడ్లో రాస్తే మైనస్ అవుతుంది. 2a స్క్వేర్ ప్లస్ 2b స్క్వేర్ మైనస్ a స్క్వేర్ మైనస్ 2ab మైనస్ b స్క్వేర్ స్టూడెంట్స్. టోటల్ దిస్ వాల్యూ బికమ్స్ 0. ఓకేనా? చూడండి స్టూడెంట్స్,
2a స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్, 2a స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ 2b స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ మైనస్ 2ab. దీని నుంచి 2a స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ మీన్స్ ఏ స్క్వేర్ ప్లస్ 2b స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ మీన్స్ బి స్క్వేర్ మైనస్ 2ab ఈజ్ ఈక్వల్ టు 0. చూడండి స్టూడెంట్స్, ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సెకండ్ ఐడెంటిటీ ప్రకారం a మైనస్ బి హోల్ స్క్వేర్. దిస్ కెన్ బి రిటన్ a మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా స్టూడెంట్స్, a మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. చూడండి స్టూడెంట్స్, దీని నుంచి మనం రాయొచ్చు a మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 0 మీన్స్ a మైనస్ బి ఈజ్ ఈక్వల్ 0. సో ఇక్కడ మైనస్ a మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 0 మీన్స్ a మైనస్ బి ఈజ్ ఈక్వల్ 0. a ఈజ్ ఈక్వల్ మైనస్ బిని రైట్ సైడ్ తీసుకెళ్తే a ఈజ్ ఈక్వల్ టు b. ఇదేగా స్టూడెంట్స్ మనం ప్రూవ్ షో దట్ ఏంటి, ఇఫ్ 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ a ప్లస్ బి హోల్ స్క్వేర్ దెన్ షో దట్ a ఈజ్ ఈక్వల్ టు b. ఏమవుతుంది, హెన్స్ మనం ప్రూవ్డ్, మనము a ఈజ్ ఈక్వల్ b అని చూపడం జరిగింది. ఓకేనా స్టూడెంట్స్, ఇక్కడ ఫస్ట్ మనం ఏంటి స్టూడెంట్స్, ఇవ్వబడిన 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ a ప్లస్ బి హోల్ స్క్వేర్ అది ఇవ్వబడినది అని రాసుకున్నాం, గివెన్ అని చెప్పేసి రాసి దీన్ని 2తో మల్టిప్లై చేసినాము, a ప్లస్ బి హోల్ స్క్వేర్ని ఎక్స్పాండ్ చేసినాము, a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బీ స్క్వేర్ అని. ఓకేనా, తర్వాత ఈ వాల్యూస్ని రైట్ సైడ్ ఉన్న వాల్యూస్ని ట్రాన్స్పోజ్ టు లెఫ్ట్ సైడ్ ఏమవుతుంది, పాజిటివ్ ఉన్న వాల్యూ నెగిటివ్ అవుతుంది, నెగిటివ్ ఉంటే పాజిటివ్ అవుతుంది. ఇక్కడ ఆల్ ఆర్ పాజిటివ్, సో ఆల్ ఆర్ ఏమైనా నెగిటివ్ అయినాయి. సో 2a స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ రైట్ టుగెదర్ ఒక దగ్గర రాసుకున్నాం, 2b స్క్వేర్ బీ స్క్వేర్ ఒక దగ్గర, నెక్స్ట్ మైనస్ 2abని లాస్ట్కి రాసుకున్నాం. ఏమవుతుంది స్టూడెంట్స్, 2a స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, 2b స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ 2ab. దిస్ ఈజ్ సెకండ్ ఐడెంటిటీ ప్రకారం ఏమవుతుంది స్టూడెంట్స్, a మైనస్ బి హోల్ స్క్వేర్ అవుతుంది, a మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 0. నెక్స్ట్ a మైనస్ బి ఈజ్ ఈక్వల్ 0 అవుతుంది. a మైనస్ బి ఈజ్ ఈక్వల్ 0 మీన్స్ a మైనస్ బిని ట్రాన్స్పోజ్ టు రైట్ సైడ్ తీసుకున్నట్లయితే ఏమవుతుంది, మైనస్ బి వాల్యూ ఏమవుతుంది, ప్లస్ బి అవుతుంది, a ఈజ్ ఈక్వల్ టు b. ఇదే మనము దేర్ఫోర్ ఏమో రాయొచ్చు స్టూడెంట్స్, దేర్ఫోర్ 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ a ప్లస్ బి హోల్ స్క్వేర్ అయినా ఏముంది, a ఈజ్ ఈక్వల్ టు b. ఇదే కదా, 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ a ప్లస్ బి హోల్ స్క్వేర్ అయితే a ఈజ్ ఈక్వల్ టు b అగును. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ.